అంటే విద్యార్థులు అంటే చిన్న చూపా మీకు? యువకులు విద్యార్థులు అంటే చిన్న చూపా? చిన్న చూపు అని కాదు, దాని అర్థం ఏంది అని అంటే పెద్దలు ఉండాల్సిన సభలో చిన్న ఏజ్ ఉన్నటువంటి బల్మూరు వెంకట్ ఎమ్మెల్సీ కౌన్సిల్ కి ఏజ్ ఎలిజిబిలిటీ 30 సంవత్సరాలు. అంటే 30 దాటిన ప్రతి ఒక్కరికి ఎలిజిబిలిటీయే. దాన్ని పెట్టిందే అబౌవ్ 30 years అందరు కూడా ఎలిజిబులే. దానికి సంబంధించి కేవలం వయసులో పెద్దోళ్ళు అంటే పెద్దల సభ కాదు, ఆలోచన విధానాలతోటి ఏదైతే ప్రజలకి బాగు చేసి ఏదైతే సంబంధించి ప్రజల బాగు కోసం పనిచేసే వ్యక్తుల్ని ఏదైతే శాసన మండలిలో పెట్టాలని చెప్పి మీ అంటే ఆలోచన సమాజాని కోసం ఉపయోగపడే వ్యక్తుల్ని పెట్టాలనే ఆలోచనతోటి దాన్ని పెద్దల సభ అని అంటారు. బల్మూరు వెంకట్కి 30 years దాటితేనే కదా, 30 దాటినాకనే కదా నాకు ఎలిజిబిలిటీ వచ్చింది. అంటే మరి పెద్దల సభలో పెద్దోడు అనాలి కదా, పెద్దల సభలో చిన్నోడు అని అంటే మీరు ఎట్లా? అంటే ఉన్న అంత వయసులలో ఏదైతే సంబంధించి ఉత్తర పెద్దల కంటే ఈరోజు భారతదేశ వ్యాప్తంగా కౌన్సిల్లో అత్యధిక చిన్న వయసులో నాకు అవకాశం కల్పించింది కాబట్టి, అవకాశం వచ్చింది కాబట్టి, ఈరోజు చిన్న వ్యక్తిగా ఉన్నా కాబట్టి ఆ పెద్దలందరి మధ్యలో ఆ సభలో బల్మూరు వెంకట్ చిన్నోడు అని చెప్పని అంటారు. రైట్. కొత్తగా మేము ఒక వార్తలు వింటున్నాం, కొన్ని వార్తలు బల్మూరు వెంకట్ మినిస్టర్ అని చెప్పేసి. భయ్యా నేను నీకు అనేక సందర్భాలు బల్మూరు వెంకట్ మినిస్టర్ నీకు అదే చెప్తున్నా, అనేక సందర్భాల్లో నేను నీకు 100 సార్లు క్లారిఫికేషన్ కూడా ఇచ్చిన. ఏది ఈవెన్ నేను మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ కౌన్సిల్ కాకముందు కూడా మీరు ఎమ్మెల్సీ అవుతుర్రా, మీరు ఎంపీ పోటీ చేస్తుర్రా అంటే కూడా నా పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా నేను బల్మూరి వెంకట్ అనేటోడు కాంగ్రెస్ పార్టీ నికార్సైన కార్యకర్త. హుజరాబాద్ ఉప ఎన్నికల్లో పోటీ చేయమంటే వెళ్ళి పోటీ చేసిన, దాని తర్వాత లేదు రాష్ట్ర వ్యాప్తంగా పనిచేయమంటే పనిచేసిన. నీసొంటి వ్యక్తులు ఇదే మీడియా పరంగా బల్మూరు వెంకట్ని బలి చేసారు, బల్మూరు వెంకట్ని బలిపశు చేసారు, బల్మూరు వెంకట్ని బకరా చేసారు, నీసొంటోళ్ళే మాట్లాడారు. ఆ రోజు కూడా ఒకటే చెప్పిన, నా కుటుంబ పెద్దలు ఏదైతే సంబంధించి మా గౌరవ సంబంధించి ఆ రోజు పిసిసి అధ్యక్షులు ఏదైతే దాంతోపాటు సిఎల్పి లీడర్ రేవంత్ రెడ్డి గారు, బట్టి విక్రమార్క గారు, మా ఏఐసిసి అధ్యక్షులు ఏదైతే ఏఐసిసి రాహుల్ గాంధీ గారు, అదేవిధంగా మా ఆర్గనైజేషన్ ఏ డెసిషన్ తీసుకున్నా బల్మూరి వెంకట్ అనేటువంటి దానికి కట్టుబడి ఉండే వ్యక్తి. ఏ పదవి ఇచ్చినా కూడా అటు మా పార్టీ కార్యకర్తల కోసము ప్రజల బాగు కోసం కృషి చేసే వ్యక్తి. అది అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉంటే పోరాటం చేసే ప్రయత్నం చేస్తా, అధికారంలో ఉంటే ఆ సమస్యల్ని పరిష్కరించే ప్రయత్నం చేస్తా. రైట్. మీకు ఎమ్మెల్సీ రావడానికి పూర్తి స్థాయిలో బాధ్యులు రేవంత్ రెడ్డి గారేనా? 100%. కదా? 100% ఒప్పుకుంటారు కదా, అందులో డౌట్ అవి. కానీ రేవంత్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం వల్ల చాలా మంది కూడా బల్మూరు వెంకట్ ను పంపించొద్దు, బల్మూరు వెంకట్ మీద మంటతోటి ఉన్నారా లేరా? ఉండొచ్చు, అది వ్యక్తిగత అభిప్రాయం. మీరు ఒప్పుకుంటారు దీనికి? మీ కాంగ్రెస్ పార్టీ క్వశ్చన్ అడిగినావు, దానికి సమాధానం అయిన ఓపిక నేను ఉండాలి. మీరు కూడా ఏదైతే జర్నలిస్ట్ స్థానంలో ఉన్నా మీరు కూడా ఓపిక లేకుండా నేను చెప్పిన మీరు ప్రశ్న అడిగినప్పుడు దానికి సమాధానం అయిన ఓపిక ఉండాలి. సరే ఏమన్నారు ఇప్పుడు మీరు ఏమన్నారు? రేవంత్ రెడ్డి గారు నిర్ణయం తీసుకుంటే చాలా మంది నిర్ణయం నచ్చలేదు అంటే అందరికీ నచ్చాల్సిన అవసరం లేదు. మీరైతే ఒప్పుకుంటారు కదా? 100%. అది ప్రతి ఒక్క వ్యక్తిగత అభిప్రాయం. ఇప్పుడు క్రాంతికి నేను నచ్చొచ్చు, రేపు నచ్చకపోవచ్చు, అది నీ వ్యక్తిగత అభిప్రాయం. మేము ఏదైతే సంబంధించి ప్రతి వ్యక్తికి కూడా స్వేచ్ఛ ఉండాలి, మాట్లాడే ఆ స్వేచ్ఛ ఉండాలని కోరుకునే పార్టీలు ఉన్న మా సిద్ధాంతాల పేరుకున్నాము. ప్రతి ఒక్కరికి వెంకట్ నచ్చాలి, ప్రతి ఒక్కరు వెంకట్కి సానుకూలంగా మాట్లాడాలని లేదు. ఎందుకంటే మనం ఒక నిర్ణయం ఒక పని చేసినప్పుడు ఒక 100 మంది లాభపడితే ఒక ఇద్దరన్నా నష్టపోతారు. లాభపడ్డారు బయటకు వచ్చి చెప్పరు, కానీ నష్టపోయిన ఇద్దరు వీని వల్లనే నష్టపోయినామని పదే చెప్తారు. అది వ్యక్తి స్వభావము. దానికి సంబంధించి ఏదైతే సంబంధించి బల్మూరి వెంకట్ అనేటువంటి ఏమంది గుంజుకోనో లేదో ఎవరికో నష్టం చేసో లేదో ఎవరో బాగుపడొద్దని చెప్పి ఏ రోజు నేను ప్రయత్నించలే. నేను ప్రతిరోజు కూడా కోరుకునేది ఒకటే, ఏదైతే మనది అని నేను కోరుకుంటా, నాది అని ఏ రోజు నేను అనుకోలే. నేను మొదటికెళ్ళి కూడా పార్టీ అధికారంలోకి రావాలని చెప్పి అనేక సందర్భాల్లో మాట్లాడినా తప్ప నేను ఎమ్మెల్యే కావాలి, నేను ఎమ్మెల్సీ కావాలి, లేకపోతే నేను ఎంపీ కావాలి, లేకపోతే నాకు పదవులు కావాలని ఏ రోజు నేను మాట్లాడాలి. రైట్. వ్యక్తిగతంగా నేను చెప్తున్నా బ్రదర్, మీరు ఎమ్మెల్సీ అవ్వడం నాకైతే హ్యాపీ. మేము లాస్ట్ ఇంకా 2 రోజులు అయితే మీరు ఎమ్మెల్సీ అవుతారు అనంగా కూడా ఇంటర్వ్యూ తీసుకున్నా ఇదే వేదికగా. ఆ రోజు కూడా చెప్పినా మీ అట్లాంటి వాళ్ళకి ఎమ్మెల్సీ రావాలి, మంత్రులు కావాలని కోరుకున్నాం. కానీ మీ పార్టీలో మంట ఉన్నది కదా, ఆ మంట గురించే నా ప్రశ్న. భయ్యా ఇదిగో, ఎవరికన్నా నా దగ్గర కోపం ఉందనంటే, నా పైన కోపం ఉందంటే అది నా దృష్టికి వస్తే మీకు అనేక సందర్భాల్లో చెప్పినా, మీ ఇంటర్వ్యూలో చెప్పినా, నాకంటే పెద్దోళ్ళు అయితే పోయి కాళ్ళు మొక్తా, నాకంటే వయసులో సమానులు అయితే పోయి బొత్తలు తలకాయ పెడతా, నాకంటే చిన్నోళ్ళు అయితే గదవ పట్టుకొని బతిమాలుతా. నేను వచ్చింది రాజకీయాల్లోకి ప్రజలకి సేవ చేయనీకి. దానితో పాటు నికార్సైన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా నేను రాజకీయాల్లోకి వచ్చిన. నేను కాంగ్రెస్ పార్టీకి విధేయుణ్ణి, దాంతోపాటు ప్రజలకి ఈ 2 దృఢ సంకల్పాలతో నేను రాజకీయాల్లోకి వచ్చాను. రైట్. ఓకే. మీరు ఇప్పటికి కూడా ఎన్ఎస్సిఐ ప్రెసిడెంట్గానే ఉన్నారు కదా? రైట్. ఓయూ క్యాంపస్లో కరెంటు పోయిందన్న మొన్న, మీరు ఓయూ క్యాంపస్కి పోయి చూసి వచ్చిరా? అసలు నేను ఓయూ క్యాంపస్కి ఎమ్మెల్సీ అయినాక అక్కడ సమస్యలు అయిందని చెప్పి ఎమ్మెల్సీ అయిన వారం రోజులకే ఇదే కరెంటు పోయినప్పుడు చెప్పేది తినండి. ఫస్ట్ మీరు ఇప్పుడు ఏం అడిగారు? ఇప్పటివరకు ఓయూ క్యాంపస్ పోయినవా అని అడిగారు. కరెంటు పోయినప్పుడు మీకు అదే చెప్తాను. కరెంటు పోయినప్పుడు నేను ఢిల్లీలో ఉన్నాను.
ఓయూ క్యాంపస్లో మీరు చెప్పిన ఇన్సిడెంట్ అయినప్పుడు ఆ సంబంధించిన 3-4 డేస్ నేను ఢిల్లీ ఎలక్షన్ క్యాంపెయిన్లో ఉన్నాను. ఆ సంబంధించి అది నా దృష్టికి రాగానే సంబంధించిన ఆ రోజు ఉన్న వైస్ ఛాన్సలర్ గారితో ఆ సంబంధించిన అధికారులతోటి ఇది వాస్తవమా, జరిగింది ఏంది, దేని గురించి అని చెప్పి ఇమీడియట్గా దాని గురించి మాట్లాడి ఆ సంబంధించిన ఏదైతే సంబంధించి డిప్యూటీ సీఎం గారి దగ్గర ఆ షాక్ ఉంది కాబట్టి ఆ సంబంధించిన ఓఎస్డీ గారితో కూడా మాట్లాడితే కొంచెం చూడండి అక్కడ విద్యార్థులకు ఇబ్బంది కలుగుతుంది, దాన్ని రెక్టిఫై చేయండి అని చెప్పి ఇమీడియట్గా రియాక్ట్ అవ్వడం జరిగింది. ఏదైతే విద్యార్థులకు సంబంధించి ఏ సమస్య వచ్చినా అదే ఓయూతో పాటు ఏదైతే సంబంధించి మెస్సులు బంద్ అయిపోతున్నాయి అని చెప్పినప్పుడు కూడా ఇదే ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థుల కోసము ఆ సంబంధించిన బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు తప్పుడు ప్రచారం చేస్తే కూడా మెస్సులు ఓపెన్ పెట్టాలని చెప్పి ఏదైతే గాంధీ భవన్లో ప్రెస్ మీట్ పెట్టి సంబంధించి కాపీ తెచ్చితో సహా ఏదైతే వీసీ గారు రిలీజ్ చేసిన సర్క్యులర్ కాపీ పెట్టి మెస్సులన్నీ కూడా అన్ని యూనివర్సిటీలు ఓపెన్ పెట్టాలని చెప్పి మాట్లాడిన వ్యక్తిని నేను, పెట్టించిన వ్యక్తిని నేను. రైట్. అంటే బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఉర్రూ తొలగినటువంటి బల్నూరు వెంకట్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక సలవాడు. మీకు అదే చెప్తున్నా, ఈ రోజు అధికారంలో ఉన్నప్పుడు సమస్యల్ని పరిష్కరించాలి. సమస్యల్ని పరిష్కరించాల్సిన స్థానాల్లో కూర్చున్న వ్యక్తులు సమస్యలు పరిష్కరిస్తున్నప్పుడు పోయి కొట్లాడమంటావా వెంకటన్న? నేనేమంటా, పోయి కొట్లాడమంటావా? ఇప్పుడు పోయి కొట్లాడన్నా సమస్యల్ని పరిష్కరించడానికి సిద్ధంగా ఉన్నప్పుడు గతంలో ఎందుకు కొట్లాడినాము? బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు నువ్వు కానీ నేను కానీ అందరు ఎందుకు కొట్లాడినాము? మన సమస్యల్ని చెప్పుకుందామన్నా, మన సమస్యల్ని వివరిస్తామన్నా సమస్యలు వినేటోడు దిక్కులేడు. ఆ సమస్యల్ని పరిష్కరించినోడు మన పైన తప్పుడు కేసులు పెట్టి మనం జైళ్లలో పెట్టి భయభ్రాంతులకు గురి చేసి భయపెట్టి కొడితే మనం తిరగబడాల్సి వచ్చింది.